Hello students, అందరికీ నమస్తే. సో వెల్కమ్ టు గౌట్ జాబ్ ట్యుటోరియల్ ఛానల్. సో ఇవాళ మనం 6th మాక్ టెస్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ని. రైట్, గోయింగ్ టు ఫస్ట్ క్వశ్చన్. సో యూ కెన్ సీ హియర్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ఇన్కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు గోల్డెన్ క్వాడ్రిలేటరల్ ప్రాజెక్ట్? సో స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్కి సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో ఏది తప్పుగా ఉంది అనేసి మనల్ని క్వశ్చన్ అడిగాడు ఇక్కడ. సో ఒకసారి దీన్ని మనం ఐడెంటిఫై చేస్తే, సో కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అవి ఏంటిదో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇట్ ఎయిమ్స్ టు కనెక్ట్ ఢిల్లీ, ముంబై, చెన్నై అండ్ కోల్కతా. తన ఇది ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్కతాను కనెక్ట్ చేస్తుందని చెప్తున్నాడు. అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ ప్రాజెక్ట్ అండర్ ది ఇండియన్ రైల్వేస్. ఇది ఇండియన్ రైల్వేస్ కిందికి వచ్చే ప్రాజెక్ట్ అని చెప్తున్నాడు. ఇంకో స్టేట్మెంట్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓవర్ 5846 కిలోమీటర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. అంటే సుమారుగా 5546 కిలోమీటర్ల సో ట్రాన్స్పోర్ట్ కారిడార్ని బిల్టప్ చేస్తున్నాం అనేసి ఒక పాయింట్ చెప్తున్నాడు. అండ్ ఇట్ హ్యాస్ బికమ్ సబ్మర్జ్డ్ అండర్ ది భారతమాల ప్రాజెక్ట్. ఇది భారతమాల ప్రాజెక్ట్లో మిక్స్ చేశారనేసి చెప్తున్నాను అన్న. ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో మనం ఐడెంటిఫై చేస్తే, సో గోల్డెన్ క్వాడ్రిలేటర్ వీ కెన్ ఐడెంటిఫైడ్ రిగార్డింగ్ దిస్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దానికంటే ముందు మనకు సో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అనేది మనకు 1988లో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది. కానీ వీళ్ళు వర్క్ ఇన్ టు ద ఫోర్స్ అంటాం. వర్క్ ఇన్ టు ఫోర్స్ అంటే పని ఎప్పుడు స్టార్ట్ చేస్తారంటే 1995లో స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత ఈ ఎన్హెచ్ఐ ఆధ్వర్యంలో మనకు 2000 సంవత్సరంలో నేషనల్ హైవే డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారంటే 2 కన్సిడరేషన్ చేస్తారు నన్ను. సో నేషనల్ హైవేలను డెవలప్ చేయడం, వీళ్ళు అంటే మొత్తం నేషనల్ హైవేలను సో డెవలప్మెంట్ చేయడం అనేది వీళ్ళ కన్సిడరేషన్. దాంట్లో మెయిన్ మోటో వచ్చేసి ఒకటి, సో గోల్డెన్ క్వాడ్రిలేటర్, స్వర్ణ చతుర్భుజి. సో దాంతో పాటుగా సో నార్త్, సౌత్ అండ్ ఈస్ట్, వెస్ట్ కారిడార్ని కూడా కనెక్ట్ చేయాలనేది వీళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దాంట్లో భాగంగానే వీళ్ళు గోల్డెన్ క్వాడ్రిలేటర్ అనే దాన్ని స్టార్ట్ చేస్తారు మన. సో గోల్డెన్ క్వాడ్రిలేటర్ని సో కన్సిడరేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఇది మేజర్గా మనకు 4 సిటీస్ని కనెక్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఢిల్లీ తీసుకుంటున్నాం, వీ కెన్ కన్సిడర్ ఢిల్లీ అండ్ దెన్ కమింగ్ టు ది ముంబై and then coming to the so Chennai and then coming to the Kolkata. So this consideration we need to connect. It is a golden quadrilateral. It is a golden quadrilateral గా మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఒకసారి చూడండి కొన్ని సిచ్యువేషన్, ఢిల్లీ, చెన్నై, కోల్కతా ఇది కరెక్ట్. సో బట్ ఈ ఆస్క్డ్ వాట్ ఈస్ దట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. సో దిస్ పర్టికులర్ వన్ ఈస్ బిలాంగింగ్ టు రోడ్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా కదా. So it is a Indian Railways and it is not, it is a roadway. So it is the roadway consideration we need to take. So this one is the wrong statement. So option 2 is the answer for this particular one. And the distance we can consider 5848 kilometers, it is right. And this one is belonging to the Bharatmala project. Bharatmala project lo idi bhaganga kaligi undi na. Bharatmala project lo సో ఇది మనకు భాగంగా కలిగి ఉంది. హౌ టు రిమెంబర్ దిస్ పర్టికులర్ కన్సిడరేషన్. అండ్ దీంట్లోనే మనకి ఏంటిదంటే, సో మేజర్లీ వీ కెన్ ఐడెంటిఫైడ్ ఫ్రమ్ హియర్ టు హియర్. సో నార్త్ టు సౌత్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్ అండ్ ఈస్ట్ టు సో వెస్ట్ కన్సిడరేషన్ కూడా, ఇలా కూడా మనకు ఆ పర్టికులర్ కన్సిడరేషన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. రైల్వే జోన్స్ ఈస్ గివెన్ హియర్ అండ్ హెడ్ క్వార్టర్స్ ఆల్సో ఈస్ గివెన్. సో రైల్వే జోన్ ఇచ్చాడు, మనకు హెడ్ క్వార్టర్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. చూడండి ఒకసారి. సో ఈస్టర్న్ రైల్వే జోన్, నార్దర్న్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ అండ్ సౌత్ వెస్టర్న్ రైల్వే. తూర్పు రైల్వే, ఉత్తర రైల్వే, దక్షిణ రైల్వే, దక్షిణ మధ్య రైల్వే, నైరుతి రైల్వే. వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఇచ్చాడు మనకి ఇక్కడ. ఢిల్లీ, కోల్కతా, హుబ్లీ అండ్ సికింద్రాబాద్. మనం విశాఖపట్నాన్ని ఇఫ్ కెన్ కన్సిడర్ యాజ్ ఎ విశాఖపట్నం, ఇట్ ఈస్ ద 18th రైల్వే జోన్ వీ కెన్ కన్సిడర్. ఓకే. సో మనకి ఈ మొత్తము 18 రైల్వే జోన్స్ ఉన్నాయి. అవి ఎలా రాయాలో నేను క్లియర్గా మీకు రాసి చూపిస్తాను. యూ కెన్ రిమెంబర్ దట్. తర్వాత మనం ఆన్సర్ చేద్దాం కానీ. సో ఇది పిక్చర్ కంప్లీట్గా మనకు నార్దర్న్, సెంట్రల్, సదర్న్ ఇదేం అవసరం లేదు, తర్వాత నేర్చుకోవచ్చు. దెన్ ఐ విల్ డ్రా వన్ సింపుల్ మ్యాప్. ఆ సింపుల్ మ్యాప్ ప్రకారంగా మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ ఒక ప్లస్ సింబల్ డ్రా చేయండి. యూ కెన్ డ్రా ఏ ప్లస్ సింబల్. హౌ మెనీ ఎడ్జెస్ వీ హ్యావ్ హియర్?
ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి నాన్న? 5 ఎడ్జెస్ ఉన్నాయి. అంటే కనెక్టివిటీతో కలుపుకొని 1 2 3 4 5. ఇది నార్త్ కదా, సో ఇట్ ఈస్ ది నార్దర్న్ రైల్వే జోన్ నాన్న. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీ. సో వెన్ ఇట్ ఈస్ నార్దర్న్ రైల్వే జోన్ ఈస్ దేర్ అండ్ సౌత్, సో నార్దర్న్ రైల్వే జోన్ మనకు ఉన్నప్పుడు ఆబ్వియస్ గా మనకు సౌత్ రైల్వే కూడా ఉంటుంది కదా. సౌత్ ఉన్నప్పుడు చెన్నై నాన్న, సౌత్ ఉన్నప్పుడు మనకు వెస్ట్ రైల్వే జోన్ కూడా ఉంటుంది కదా. సో దిస్ ఇస్ ది ముంబై. సో ఇది యాక్చువల్లీ మనకు చర్చ్ గేట్ అంటాం మనం, చర్చ్ గేట్. వెస్ట్ ఉన్నప్పుడు ఈస్ట్ కూడా ఉంటుందిగా. సో ఈస్టర్న్ రైల్వే జోన్ ఇట్ ఈస్ కోల్కతా. We can take it as a కోల్కతా. ఎన్ని వచ్చినాయి? అండ్ సెంట్రల్, సో సెంట్రల్ రైల్వే జోన్ అన్న ఇది ముంబై, ఇది కూడా ముంబై. 5 వచ్చినాయి మనకు. హౌ మెనీ ఆర్ దేర్? 5. దెన్ నెక్స్ట్ యూ కెన్ సీ నా క్వాడ్రెంట్స్ తీసుకోండి. సో 45 యాంగిల్స్ తీసుకోండి అన్ని సైడ్లో. సో ఇది నార్త్, ఇది ఈస్ట్, నార్త్ ఈస్ట్ రైల్వే జోన్ అన్న. సో దిస్ ఇస్ ద గోరఖ్పూర్. సో గోరఖ్పూర్ యూపీ. సో వేర్ నార్త్ ఈస్ట్, దిస్ ఇస్ నార్త్ వెస్ట్. సో దిస్ ఇస్ జైపూర్, రాజస్థాన్. సో నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ హ్యావ్ హియర్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్ రైల్వే జోన్. దిస్ ఇస్ ద హుబ్లీ నాన్న. సో హుబ్లీ ఇక్కడ కర్ణాటక. దీన్నే మనము నైరుతి అంటాం. నైరుతి, ఈశాన్యం, వావ్యం, అండ్ దిస్ వన్ ఇస్ ది సౌత్ ఈస్ట్ రైల్వే జోన్. ఇది కూడా కోల్కతానే. సో దీని ఆగ్నేయం. వీ కెన్ కాల్ అపాన్ ఇట్ ది సౌత్ ఈస్ట్ కన్సిడరేషన్ వీ నీడ్ టు టేక్. Southeast consideration we need to take. How many are there? +4. So you can see there is another consideration. This is the north. For example, you can think. ఒకసారి ఆలోచించండి. ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి, ఇది ఎండ్ పాయింట్ అనుకోండి. స్టార్టింగ్ కి ఎండ్ కి మధ్యన ఏదైనా ఒక పాయింట్ ఉంది అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? సెంటర్ పాయింట్ అంటాం కదా. సో దిస్ ఇస్ నార్దర్న్, సో నార్త్ సెంట్రల్ రైల్వే. సో నార్దర్న్ సెంట్రల్ రైల్వే we can consider. So this one is the Allahabad, UP. We can call upon it the Prayagraj. Where the North Central Railway, we have South Central Railway, Dakshina Madhya. Endi manaki idi Secunderabad. South Central Railway, Secunderabad. Whereas the South Central, North Central, the place is called as the West Central Railway Zone. So this one is the Jabalpur. Jabalpur MP. And coming to another one is the East Central Railway Zone. This one is a Hajipur. Hajipur, it is a Bihar. How many are there? +4. ఎన్ని వచ్చినాయి అన్న? మొత్తం 13 వచ్చినాయి. ఇంకా 5 రావాలి. 5లో you can see Kolkata Metro. So Kolkata Metro is the another railway zone. And complete northeast frontier railway zone. ఏమంటాం దీన్ని? ఈశాన్య సరిహద్దు రైల్వే అంటాం. ఎక్కడ? గువాహటి, అస్సాం. అంతా అస్సామే అన్నట్టు. గువాహటి, అస్సాం we need to consider. ఎన్ని వచ్చినాయి? +2 వచ్చినాయి. అంటే 15. ఇంకా 3 రావాలా? నాన్న సౌత్ ఈస్ట్ రైల్వే జోన్ అన్నాం కదా, ఇక్కడ మిడిల్లో ఇంకోటి వస్తుంది నాన్న. సౌత్ ఈస్ట్ రైల్వే జోన్లోనే సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, బిలాస్పూర్, ఛత్తీస్గఢ్. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోన్, బిలాస్పూర్. సో దెన్ నెక్స్ట్ ఈస్ట్ కోస్ట్ అంటాం. ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్, భువనేశ్వర్, ఒడిస్సా. ఎన్ని వచ్చినాయి? +2. ఎన్నైనాయి మొత్తము? 17 అయినాయి. ఇంకోటి, సో హియర్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్, వైజాగ్, +1.
18 అన్న మొత్తం. ఇలా రాసుకోండి, సింపుల్. ఫస్ట్ ప్లస్ సింబల్ వేసుకోండి, 5 వస్తాయి. కోఆర్డినేట్ సైడ్ తీసుకోండి, 4 వస్తాయి. సెంట్రల్ తీసుకోండి, 4 వస్తాయి. దెన్ రిమైనింగ్ ఇక్కడ క్లియర్గా మీరు తీసుకుంటేనన్నా 1 2 3 4 5. These 5 is the addition, remaining are this. ఇప్పుడు చూద్దాం ఒకసారి. హెడ్ క్వార్టర్స్ ఈస్టర్న్ రైల్వే కోల్కతా, నార్దర్న్ రైల్వే ఢిల్లీ, సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్, సౌత్ వెస్టర్న్ రైల్వే హుబళి. సో A2 B1 ఆప్షన్ 3 is the answer. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్ నాన్న. లిస్ట్ 1 లిస్ట్ 2 ఇచ్చాడు. C1s మ్యాచ్ ద ఫాలోయింగ్. కాటన్ టెక్స్టైల్ ఇచ్చాడు. గివెన్ కాటన్ టెక్స్టైల్స్ హియర్. ముర్షిదాబాద్, వార్దా, దేవంగరే, సేలం. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. వెస్ట్ బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ కర్ణాటక. So you can see Murshidabad is belonging to the West Bengal. Salem is belonging to the Tamil Nadu. Okay, A is 1. A is 1, D is 2. A is 1 octave. Option 2 is the answer. So Wardha is belonging to the Maharashtra. And Devangere is belonging to the Karnataka. Devangere belongs to Karnataka. So what is the answer? Option 2. Yeah. Which of the given pairs are matched correctly? తన క్రింద ఇవ్వబడిన వాటిలలో ఏ మ్యాచ్ కరెక్ట్ అయిందని అంటున్నాడు. సో ఈస్ గివెన్ టెరిషరీ కోల్ ఫీల్డ్. తన తృతీయ బొగ్గు క్షేత్రాలు ఇచ్చాడు అండ్ స్టేట్స్ ఇచ్చాడు. యూ కెన్ సి లాంగ్రీన్ అన్నాడు, నజీరా, కాల్కోట్, నామ్చిక్, నామ్ఫుక్. లాంగ్రీన్ మేఘాలయ అంట, నజీరా గుజరాత్, కాల్కోట్ ఉత్తరాఖండ్, నామ్చిక్, నామ్ఫుక్ is the Assam. So which one is correct here? Only one statement is the correct statement. Remaining all are wrong. So Nazira we can consider it is belonging to the Assam. Kalkot is belonging to the Jammu and Kashmir. Namchik and Namphuk is belonging to the Arunachal Pradesh. So only one statement, that is the point. And you can see coal consideration as the coal consideration. So peat, then coming to the lignite, bituminous, anthracite. So good quality, low quality. No. Low quality we can consider. This one is a good. So how we are identified as a good quality, low quality? So depends upon the carbon percentage. Depends upon the carbon percentage. The carbon percentage, it is only 10%. So here carbon percentage 10 to 40%. Here carbon percentage 50%. Sorry. So just wait. Just 1 minute, ma. Just 1 minute. Something is missed. So here carbon percentage 10 to 40. Here carbon percentage 50%. Here carbon percentage 60 to 75. Here carbon percentage 80 to 95%. So maximum in India. Max in India. And India lo labinche boggu mottamu ide annattu ekkuva manaku గుర్తుపెట్టుకోండి. ఇండియాలో మనం 100% కోల్ తీసుకుంటేనన్నా, ఇండియాలో 100% తీసుకుంటే 90% దట్ ఈస్ ద గోండ్వానా కోల్, 10% ఇట్ ఈస్ ఏ tertiary coal. 10% we can consider is a tertiary coal, 90% we can consider it is a Gondwana coal we can identify. Remember, most important. So first coal when it is identified, so 1774 లో మనకు రాణిగంజ్, వెస్ట్ బెంగాల్ ఫస్ట్ కోల్ ఫీల్డ్. ఓకేనా. నెక్స్ట్ సో ఝరియా లార్జెస్ట్ కోల్ ఫీల్డ్.
ఇక్కడ జార్ఖండ్. సో మాక్సిమం కోల్ డిపాజిట్, so that is Damodar Valley, Jharkhand plus West Bengal. Jharkhand plus West Bengal లో మనకు లార్జెస్ట్ కోల్ డిపాజిట్ అనేది మనకు కన్సిడరేషన్ అయి ఉంటుంది నాన్న. So you can remember this particular consideration. Most important points you can remember nana. Next, black soil are generally not found in which of the following region? నల్లరేగడి నేలలు సాధారణంగా క్రింది ఏ ప్రాంతాల్లో కనిపించవు? విచ్ పర్టికులర్ ప్లేస్ వీ కెనాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ఏ బ్లాక్ సాయిల్ నాన్న? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, and then coming to the West Bengal. Which particular consideration black soil is not identified? So West Bengal లో మనకు మనం ఐడెంటిఫై చేయలేము నాన్న. బ్లాక్ సాయిల్ వీ కెనాట్ ఐడెంటిఫైడ్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో మేజర్గా కనుక తీసుకుంటే మనకు మహారాష్ట్ర కానీ, సో గుజరాత్, తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, సో ఈ కన్సిడరేషన్లో మనం ఐడెంటిఫై చేయగలుగుతాం కానీ సో దట్ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూ కెనాట్ ఐడెంటిఫై అక్కడ ఉండదు. ఎందుకంటే సో దిస్ పర్టికులర్ ప్లేస్ యాజ్ ఏ డెల్టా, సుందర్బన్, సో డెల్టా, సో అల్యూవియల్ సాయిల్ ఐడెంటిఫై, ఒండ్రు నేల. సో ఒండ్రు నేల అనేది మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది అన్నట్టు. దట్ ఈస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ గైస్, అండ్ దిస్ ఇస్ ద సెషన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ కమెంట్ రూపంలో తెలపండి, మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.